ఏపీలో ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరం ఫలితాలు ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానున్నాయి. మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేస్తారు. గతంలో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు వేర్వేరుగా విడుదల చేసేవారు. అయితే గత ఏడాది నుంచి రెండింటినీ ఒకేసారి విడుదల చేస్తోంది ఏపీ ఇంటర్ బోర్డు. మొత్తం 70,726 మంది విద్యార్థులు పరీక్ష రాయగా ఫలితాల కోసం విద్యార్థులు, పేరెంట్స్ ఎదురు చూస్తున్నారు. మిర్చి రైతు కష్టాలపై దృష్టి పెట్టింది ఏపీ ప్రభుత్వం. కనీస ధర లేక నష్టపోతున్న రైతుల్ని ఆదుకునేందుకు రంగంలోకి దిగింది. ఒక్కో రైతు నుంచి గరిష్టంగా 20 క్వింటాళ్లు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. కేంద్ర సాయంతో సంబంధం లేకుండా యుద్ధ ప్రాతిపదికన కొనుగోళ్లు జరపాలని ఆదేశించారు. అలాగే క్వింటాకు అదనంగా 1,500 చెల్లించాలని నిర్ణయించారు. ఇందుకోసం 300 నుంచి 400 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుందని అంచనాకొచ్చింది ఏపీ ప్రభుత్వం. ఈ లెక్కన 12 లక్షల క్వింటాళ్ల మిర్చి కొనుగోలు చేసి చెల్లింపులు జరపనుంది. మైనారిటీ, గిరిజనులకు రిజర్వేషన్లపై కమిటీలు ఇచ్చిన నివేదికలను తెలంగాణ కేబినెట్ ఆమోదించింది. ఈ నెల 16న ప్రత్యేకంగా అసెంబ్లీని పిలవాలని స్పీకర్ను కోరామని కేసీఆర్ చెప్పారు. 15న మధ్యాహ్నం 2 గంటలకు మళ్లీ కేబినెట్ భేటీ ఉంటుంది. అదే రోజు సాయంత్రం 4:30కు స్పీకర్ ఛాంబర్లో బీఏసీ సమావేశం జరుగుతుంది. మంత్రులంతా బీసీ, ఎస్టీ కమిషన్లు ఇచ్చిన నివేదికలు అధ్యయనం చేసిన తర్వాత 15న జరిగే కేబినెట్ భేటీలో ఎవరికెంత రిజర్వేషన్లు ఇవ్వాలో నిర్ణయిస్తామన్నారు కేసీఆర్. బీసీ కమిషన్ చట్టబద్దత కోసం కేంద్రం ప్రయత్నిస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని ఆరోపించారు బీజేపీ తెలంగాణ అధ్యక్షులు లక్ష్మణ్. ఇప్పటి వరకు బీసీల కోసం ఆలోచించిన తెలంగాణ ప్రభుత్వం ముస్లిం వర్గాలను అందులో కలిపే లక్ష్యంతోనే వారిపై ప్రేమ చూపిస్తోందని విమర్శించారు. ముస్లిం రిజర్వేషన్లకు తమ పార్టీ వ్యతిరేకమని స్పష్టం చేసిన లక్ష్మణ్ మతపరమైన రిజర్వేషన్లను కోర్టులు కొట్టేశాయని గుర్తు చేశారు. ఈ నెల 27న వరంగల్లో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు ఆ పార్టీ అధినేత కేసీఆర్ తెలిపారు. ఈ నెల 21న కొంపల్లిలో ప్లీనరీ, 27న వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 14 నుంచి 20 వరకు గులాబీ కూలీ దినాలుగా ప్రకటించారు. పార్టీ శ్రేణులంతా కూలీ పని ద్వారా సంపాదించిన డబ్బులతో బహిరంగ సభకు రావాలని కేసీఆర్ సూచించారు. వరంగల్ సభ నిర్వహణ కోసం టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని బీజేపీ ఆరోపించింది. రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ఆ పార్టీ పాలన ఉందని బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి విమర్శించారు. అవినీతి, అక్రమాలకు తెరలేపి అన్ని వ్యవస్థలను టీఆర్ఎస్ నాయకులు భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ కు గ్రామాల్లో ఏమాత్రం పట్టులేదన్న ఇంద్రసేనారెడ్డి 20 ఏళ్ల అధికారం అనే మాటల్లోనే వారి అభద్రతా భావం కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. అప్పుడు ఏకకాలంలో రైతులకు రుణాలు మాఫీ చేస్తామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏకకాలంలో మాఫీ చేస్తామని చెప్పి విడతల వారీగా చేయడం వల్ల రైతులు అనేక ఇబ్బందులు పాలయ్యారని అన్నారు. రైతులకు కేంద్రం ఇచ్చే మద్దతు ధరతో పాటు బోనస్ కూడా ఇస్తామని చెప్పారు. గవర్నర్ నరసింహన్ పై మరోసారి విరుచుకుపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్. నరసింహన్ టీఆర్ఎస్ నేతలా కేసీఆర్ కు భజన చేస్తున్నారని ధ్వజమెత్తారు వీహెచ్. పదే పదే గవర్నర్ ను కలవడానికి కేసీఆర్ కి సమయం ఉంటుంది, కానీ పూలేకి నివాళులర్పించడానికి లేదా అని ప్రశ్నించారు ఆయన. కాంగ్రెస్ పై దుష్ప్రచారం మానుకుని ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలని కేసీఆర్ కు సూచించారు వీహెచ్. ఏపీలో కాపులను బీసీల్లో చేర్చడం ఖాయమన్నారు కాపు కార్పొరేషన్ చైర్మన్ సిహెచ్ రామానుజయ్య. చట్టపరమైన ఇబ్బందులు తలెత్తకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించేందుకు సీఎం చంద్రబాబు చిత్తశుద్దితో ఉన్నారన్నారు. కాపులను బీసీల్లో చేర్చకుండా అడ్డుకునేందుకు జరుగుతున్న ఆందోళనల వెనుక జగన్ కుట్ర ఉందని ఆరోపించారు. బీసీ సబ్ ప్లాన్ పెట్టిన ఘనత ఏపీ సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు మంత్రి పత్తిపాటి పుల్లారావు. కాకినాడలో పౌర సరఫరా శాఖ అధికారులతో ప్రతిపాటి సమీక్ష నిర్వహించారు. హోంమంత్రి చినరాజప్ప, మంత్రి అచ్చెన్నాయుడు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. బలహీన వర్గాలు టీడీపీ అండగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. చేనేత అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. విశాఖలో పెట్రో వర్సిటీకి కేంద్రం ఆమోదం తెలిపింది. ఢిల్లీలో ప్రధాని మోడీ ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ భేటీలో విశాఖలో 655 కోట్లకు పైగా పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న పెట్రోలియం ఇంధన వర్సిటీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఈ వర్సిటీ ద్వారా పెట్రోలియం విభాగంలో నైపుణ్యంతో కూడిన మానవ వనరులు పరిశోధనలకు అవకాశం ఏర్పడుతుంది. కేజీ బేసిన్ విశాఖలో ఏర్పాటు చేస్తున్న పెట్రోలియం రిఫైనరీకి వర్సిటీని అనుసంధానం చేస్తారు. కాకినాడలో ఏర్పాటు చేయబోయే పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కూడా లింక్ చేస్తారు. పార్లమెంట్ ప్రత్యేక చట్టం ద్వారా పెట్రోలియం ఇంధన వర్సిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. తెలంగాణలో 300 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. అనుమతి నిరాకరించిన 300 సీట్లను పునరుద్దరించేందుకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎంసీఐ అంగీకరించింది. నిబంధనల ప్రకారం మెడికల్ కాలేజీలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చిన హామీ సీట్ల పునరుద్దరణకు ఎంసీఐ ఓకే చెప్పింది. ఈ నిర్ణయంతో ఉస్మానియా మెడికల్ కాలేజీలో 50, నిజామాబాద్ మెడికల్ కాలేజీలో 100, మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలో 150 సీట్లను ఈ ఏడాది యథావిధిగా భర్తీ చేసుకోవడానికి అవకాశం దొరికింది. కార్మికుల భద్రతను పట్టించుకోని పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో పర్యటించిన మంత్రి 20 మంది వికలాంగులకు ట్రై సైకిల్స్ ను పంపిణీ చేశారు. 10 కోట్లతో సీతారామపురం నుంచి పేరుపాలెం వరకు చేపట్టిన రహదారి అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు ఆయన. ఈ సందర్భంగా ఇటీవల ఆక్వా ఫ్యాక్టరీలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్గ్రేషియాను అందజేశారు. జయశంకర్ జిల్లా ఘనపురం మండలంలో పర్యటించారు మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి. పాదయాత్రలో భాగంగా ఇంటింటికి వెళ్లిన ఆయన స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. ప్రజా సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు కాంగ్రెస్ ఎప్పుడూ ముందుంటుందన్నారు గండ్ర. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ప్రజల పక్షాన నిత్యం పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగాల కోసం ధర్మయుద్దం పేరుతో ఈ నెల 18న ఓయూలో నిర్వహిస్తున్న సభ పోస్టర్ను టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విడుదల చేశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు ఆ మాటే మర్చిపోయారని ఆరోపించారు. ఉద్యోగాలు నీళ్ల కోసం తెచ్చుకున్న తెలంగాణలో తన కుటుంబం బాగుంటే చాలని కేసీఆర్ అనుకుంటున్నారని విమర్శించారు. నిరుద్యోగుల పట్ల చులకనగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ పాలకవర్గ సమావేశం వాడివేడిగా జరిగింది. అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తోటపల్లి నిర్వాసితులకు ఇంతవరకు పూర్తి న్యాయం జరగలేదని విపక్షాలు విమర్శలు గుప్పించాయి. అధికారుల ప్రభుత్వ పనితీరుపై నేతలు విమర్శలు చేశారు. దీంతో పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు విజయనగరం జిల్లా కలెక్టర్. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో కారు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ నరసింహారావు తన కారును అతి వేగంగా నడిపించాడు. స్పీడ్ కంట్రోల్ కాకపోవడంతో డివైడర్ పైకి కారు వెళ్లింది. చివరకు క్రేన్ సాయంతో కారును రోడ్డుపై నుంచి తొలగించాల్సి వచ్చింది. బీహార్ నుంచి హైదరాబాద్ కు అక్రమంగా బాల కార్మికులను తరలిస్తున్న ముఠాలపై నిఘా పెట్టారు రైల్వే పోలీసులు. అర్ధరాత్రి సికింద్రాబాద్ కు చేరుకున్న దానాపూర్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో తనిఖీలు చేశారు. కొందరు పిల్లలను ప్రశ్నించారు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు కృషి చేస్తామన్నారు రైల్వే పోలీసులు. బ్యాక్ టు న్యూస్. తెలంగాణలో 1224 స్వైన్ ఫ్లూ కేసులు నమోదవుగా 16 మంది చనిపోయారని చెప్పారు నిమ్స్ డైరెక్టర్. 14 స్వైన్ ఫ్లూ ప్రికాషన్ కేంద్రాల్లో 2 మాత్రమే పనిచేస్తున్నాయని, కేంద్ర సాయంతో త్వరలో మరో సెంటర్ను ఏర్పాటు చేస్తామన్నారు. ఎయిర్పోర్టులో అప్రమత్తం చేయాల్సిన అత్యవసర పరిస్థితి లేదన్న నిమ్స్ డైరెక్టర్ వైరస్ ను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపి తీవ్రత రికార్డు చేస్తామన్నారు.
వ్యాపారవేత్తపై అక్రమంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న పేట్ బషీరాబాద్ ఎస్ఐ కోటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది పోలీస్ శాఖ. ఇప్పటికే జరిపిన విచారణలో కోటేశ్వరరావు అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు నిర్ధారించారు. దాంతో కోటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సైబరాబాద్ సిపి. ఇద్దరు వ్యాపారుల మధ్య తలెత్తిన సివిల్ వివాదంలో తలదూర్చిన కోటేశ్వరరావు అప్పు ఇచ్చిన వ్యక్తిని అక్రమంగా నిర్బంధించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సాక్ష్యాధారాలతో సహా బాధితుడు ఉన్నతాధికారులను ఆశ్రయించడంతో ఎస్ఐపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. తిరుమల పాపనాశనం రహదారిలో అటవీశాఖ ఉద్యోగిపై కొండచిలువ దాడి చేసింది. చందనవనంలో పనిచేస్తున్న హరిపై భారీ కొండచిలువ ఒక్కసారిగా దూకింది. అతన్ని తీవ్రంగా గాయపరిచింది. వెంటనే గమనించిన తోటి సిబ్బంది కొండచిలువను అతడి నుంచి తప్పించే ప్రయత్నం చేశారు. తీవ్రంగా గాయపడిన వారిని హుటాహుటిన తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. భారత నేవీ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్ విషయంలో పాకిస్తాన్ ఏమాత్రం వెనక్కి తగ్గటం లేదు. పాక్ ఆర్మీ కోర్టు మరణశిక్ష విధించడంపై భారత్ నుంచి ఎన్నో అభ్యంతరాలు, హెచ్చరికలు వస్తున్నప్పటికీ పాకిస్తాన్ పట్టించుకోకుండా మొండిగా వ్యవహరిస్తోంది. కుల్భూషణ్ కు ఉరిశిక్ష అమలు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని భారత్ హెచ్చరించిన నేపథ్యంలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తమ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వాతో సమావేశం నిర్వహించారు. కుల్భూషణ్ కు విధించిన శిక్ష విషయంలో ఎటువంటి ఒత్తిళ్లకు లొంగొద్దని వారు నిర్ణయం తీసుకున్నట్టు అక్కడి మీడియా పేర్కొంది. కుల్భూషణ్ కు ఉరిశిక్ష అంశంతో ఇరు దేశాల మధ్య మరోసారి విభేదాలు భగ్గుమంటున్నాయి. మోడీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తోందని విపక్షాలు ఆరోపించాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని 13 విపక్ష పార్టీలు ఎన్డీఏ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి కంప్లైంట్ చేశాయి. ఈవీఎంల ట్యాంపరింగ్ పై ఇప్పటికే ఈసీని కలిసి ఫిర్యాదు చేసిన విపక్షాలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా ఈ అంశంపై మెమరాండం సమర్పించాయి. దేశంలో పెరిగిపోతున్న అశాంతి, కీలక బిల్లుల్ని మనీ బిల్లులుగా మార్చడం, బీజేపీయేతర రాష్ట్రాల్లో ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాలను కూలగొడుతూ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఫిర్యాదు చేశాయి. ఈవీఎంల వివాదంలో కాంగ్రెస్ లో విభేదాలు వచ్చాయి. సీనియర్ల అభిప్రాయం తీసుకోలేదంటున్నారు ఆ పార్టీ సీనియర్ నేత వీరప్ప మొయిలీ. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. ఈవీఎంల విషయంలో పాత పద్ధతిలో వెళ్లడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయొచ్చంటూ కొందరు రాజకీయ నేతల ఆరోపణలపై ఈసీ ఓపెన్ ఛాలెంజ్ విసిరింది. దమ్ముంటే ఈవీఎంల ట్యాంపరింగ్ నిరూపించిందంటూ పార్టీలను సవాల్ చేసింది. ట్యాంపరింగ్ నిరూపించాలంటూ సైంటిస్టులు, నిపుణులు, రాజకీయ పార్టీల నేతలకు మే నెల వరకు గడువిచ్చింది. యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఈవీఎంల పనితీరుపై మాయావతి మొదట అనుమానం వ్యక్తం చేశారు. అరవింద్ కేజ్రీవాల్ ఆమెకు సపోర్ట్ చేశారు. సుమారు 15 రాజకీయ పార్టీలు ఈవీఎంల ట్యాంపరింగ్ పై రాష్ట్రపతి ప్రణబ్కు కంప్లైంట్ చేశాయి. ఈ నేపథ్యంలో ఈసీ తీవ్రంగా స్పందించింది. దమ్ముంటే ఈవీఎంల ట్యాంపరింగ్ నిరూపించాలని సవాల్ చేసింది. తమిళనాడు సీఎం పళనిస్వామిని తొలగించాలని డీఎంకే డిమాండ్ చేసింది. ఇదే డిమాండ్తో తమిళనాడు గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావును కలిశారు డీఎంకే ఎంపీలు. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు భారీగా నోట్ల కట్టలతో పట్టుబడిన మంత్రి విషయాన్ని గవర్నర్ విద్యాసాగర్ దృష్టికి తీసుకెళ్లారు. అవినీతికి పాల్పడిన అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ డీఎంకే కార్యవర్గ అధ్యక్షుడు స్టాలిన్ సంతకం చేసిన వినతి పత్రాన్ని గవర్నర్ కు అందజేశారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలని ఎంపీలు విజ్ఞప్తి చేశారు. పంజాబ్ లో భారీగా నకిలీ అమెరికా కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బర్నాలా ప్రాంతంలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు 5 కోట్ల విలువైన నకిలీ అమెరికా కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. యుఎస్ డాలర్లకు చెందిన 100 ఫేక్ నోట్ల కట్టలను సీజ్ చేశారు. దీనికి సంబంధించి పంజాబ్ పోలీసులు 3 అరెస్ట్ చేశారు. బీజేవైఎం నేత యోగేష్ వర్షిని కామెంట్స్ పై ఘాటుగా స్పందించారు. పశ్చిమ బంగ్లా
సీఎం మమతా బెనర్జీ దుర్గా పూజలో పాల్గొంటా, మసీదుకు కూడా వెళ్తా, చర్చిలో ప్రార్థనలు చేస్తా, ఆపడానికి మీరెవరంటూ ట్విట్టర్లో ప్రశ్నించారు దీదీ. ఎవరేమన్నా తాను బాధపడనని, వారిని క్షమించాలని భగవంతుడిని ప్రార్థిస్తానన్నారు. తనపై ఇలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు రావడం కామన్ అయిందన్న మమతా బెనర్జీ ఇలాంటి వాటితో ఇంకా అభివృద్ధి చెందుతానన్నారు. ట్విట్టర్తో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటారు ప్రధాని నరేంద్ర మోడీ. సామాన్యుల ట్వీట్లకు కూడా స్పందిస్తుంటారు. ఫేస్బుక్, ట్విట్టర్లో ఎక్కువ మంది ఫాలోవర్లను సంపాదించుకున్న మోడీ ఇన్స్టాగ్రామ్లో కూడా తన హవా కొనసాగిస్తున్నారు. వరల్డ్ వైడ్ గా ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ మంది ఫాలో అవుతుంది మోడీని. ఇన్స్టాగ్రామ్లో మోడీకి 7 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. 6.3 మిలియన్ల ఫాలోవర్లతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో స్థానంలో ఉన్నారు. బ్యాక్ టు న్యూస్. బంగారం ధర వరుసగా రెండో రోజు పెరిగి నెలలో గరిష్టానికి చేరింది. నిన్న మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 410 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో పుత్తడి ధర 29,760గా ఉంది. వెండి ధర కూడా బాగా పెరిగి 42,000 మార్కును దాటింది. కిలో వెండిపై 925 రూపాయలు పెరిగింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి వెండికి గిరాకీ పెరిగింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో నగల వ్యాపారుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రిలయన్స్ జియోపై ఎయిర్టెల్ మళ్లీ గుర్రుమంది. జియో ధనాధన్ ఆఫర్ విషయంలో జోక్యం చేసుకోవాలని ట్రాయ్ని ఆదేశించింది. పేరు మార్చి పాత ఆఫర్నే కొనసాగిస్తోందని ఎయిర్టెల్ ఆరోపించింది. సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ను నిలిపివేయాలని ట్రాయ్ ఇటీవలే ఆదేశించింది. ఆ ఉత్తర్వులను పాటిస్తామని ప్రకటించిన జియో కొన్ని రోజుల తర్వాత ధనాధన్ స్కీమ్ ను తెరపైకి తెచ్చింది. సమ్మర్ సర్ప్రైజ్ ధనాధన్ పేర్లు వేరైనా తేడా లేదని ఎయిర్టెల్ వాదిస్తోంది. ట్రాయ్ మార్గదర్శకాల స్ఫూర్తికి విరుద్ధంగా ధనాధన్ పేరుందని ఎయిర్టెల్ పేర్కొంది. ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యాపై ఢిల్లీ కోర్టు ఓపెన్ ఎండెడ్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీనికి సాధారణ నాన్ బెయిలబుల్ వారెంట్ల కాలపరిమితి ఉండదు. ఫెరా ఉల్లంఘన కేసుకు సంబంధించి కోర్టు సమన్లను పట్టించుకున్నందుకు గాను మాల్యాపై ఈ వారెంట్ జారీ అయింది. కోర్టు గతంలో కూడా మాల్యాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయగా దాన్ని అమలు చేయలేదు. దీనికి మరింత సమయం కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టును కోరడంతో ఓపెన్ ఎండెడ్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. బ్యాంకు రుణాల ఎగవేత కేసు పురోగతికి సంబంధించి 2 నెలల్లోగా నివేదిక అందించాలని ఈడీని ఆదేశించింది న్యాయస్థానం. ఇకపై పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతిరోజు మారబోతున్నాయి. ఇంధన ధరలను ప్రతిరోజు సమీక్షించాలని ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు నిర్ణయించాయి. ప్రయోగాత్మకంగా దేశంలోని 5 ప్రధాన నగరాల్లో దీనిని అమలు చేయాలని భావిస్తున్నారు. వైజాగ్తో పాటు పుదుచ్చేరి, ఉదయ్పూర్, జంషెడ్పూర్, చండీగఢ్లో దీన్ని అమలు చేసి చూస్తారు. ఈ 5 నగరాల్లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ కు 200కు పైగా రీటైల్ బంకులు ఉన్నాయి. ఈ నగరాల్లో రోజువారీ ఇంధన ధరలను అమలు చేస్తారు. సమస్యలు ఏమైనా ఉంటే ఈ అధ్యయనంలో తగిన పరిష్కారాలు కనుగొంటారు. తర్వాత దేశవ్యాప్తంగా రోజువారీ ధర నిర్ణయ విధానాన్ని అమలు చేయనున్నాయి ఆయిల్ కంపెనీలు. ప్రపంచంలోనే అత్యంత భారీ మహిళ ఎమాన్ అహ్మద్ ఇప్పుడు సగానికి పైగా బరువు తగ్గింది. ఫిబ్రవరి 11న ఈజిప్ట్ నుంచి ముంబైకి వచ్చిన ఎమాన్ ప్రస్తుతం 242 కేజీల బరువు తగ్గింది. ఈ విషయాన్ని సైఫీ ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. డాక్టర్ ముఫజల్ అగ్డావాలా పర్యవేక్షణలో ఎమాన్ కు చికిత్స జరుగుతోంది. 500 కేజీల బరువుతో ఇండియాకు రాగా మార్చి 7న ఎమాన్ కు లాప్రోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రోక్టమీ ఆపరేషన్ చేశారు. మార్చి 29 నాటికి 340 కేజీలకు తగ్గిపోగా మరో 13 రోజుల్లోనే 98 కేజీలు తగ్గింది. ఆపరేషన్ కు ముందు లిక్విడ్ డైట్ తో 100 కేజీలు తగ్గించగలిగారు. ఏడాదిన్నరలో ఆమె మరో 150 కేజీలు తగ్గుతుందని ఆసుపత్రి వర్గాలు భావిస్తున్నాయి. ఫిలిప్పైన్స్ లో తీవ్ర భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దాని తీవ్రత 6.0గా నమోదైంది. భూకంపం ధాటికి అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. ఫిలిప్పైన్స్ రాజధాని మనీలాకు సుమారు 800 కిలోమీటర్ల దూరంలోని లనావో డెల్ సూర్ లో భూమి కంపించింది. జనమంతా గాఢ నిద్రలో ఉండగా భూకంపం రావడంతో ఉలిక్కిపడ్డారంతా. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం ప్రభావం వల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పాటు నీళ్ల పైపులు పగిలిపోయాయి.
ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరంగా పేరొందిన ఎవరెస్ట్ ఎత్తును మరోసారి కొలవనున్నారు. 2015లో సంభవించిన భూకంపం కారణంగా శిఖరం ఎత్తు తగ్గిందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ, భారత్ సర్వేక్షణ సంస్థ, నేపాల్ ప్రభుత్వం సంయుక్తంగా ఎవరెస్ట్ ఎత్తును కొలవడానికి సిద్దమవుతున్నాయి. ప్రస్తుతం ఎవరెస్ట్ శిఖరం సముద్ర మట్టానికి 8,848 మీటర్ల ఎత్తులో ఉంది. అయితే భూకంపం కారణంగా ఎత్తు 1 మీటర్ వరకు తగ్గి ఉంటుందనే వాదనలు వినిపించాయి. జీపీఎస్ తో పాటు సర్వేక్షణ సంస్థ రూపొందించిన ఇన్ జియోయిడ్ వెర్షన్ 1.0 నమూనాను కొలత కోసం వినియోగించనున్నారు.